గౌరవ కేటీఆర్ సహకారంతో ఉండి 20 ఏళ్ళు వెనుకబడ్డ మార్కెట్ కమిటీని ఇవాళ నేను వచ్చినాక 6 నెలల లోపలనే 25 ఎకరాల ల్యాండ్ తీసుకొని 25 కోట్లు తీసుకొని ఇవాళ అక్కడ కట్టేయడం జరిగింది. అది కూకున్న సీటు ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఊకుండే సీటు ఉలుపుతున్న సీటు ఇవ్వాలనుకుంటున్నావు. కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమే, ఈడ ప్రతిపాదన చేసింది జింద చక్రపాణి ముఖ్యమే, కానీ కనిపించలేదా అభివృద్ధి ఏడ చేసిందని మాట్లాడుతున్నావు. రెండోది ఇలా రైతు బజారు నీ మొగడు పోయి ఆడ కుర్చీలు వేసుకొని రౌడీజం చేస్తుండు ఒక్కొక్కరకు, అది కనిపించలేదా విలేకరులకు నువ్వు పట్టణ ప్రజలకు? అక్కడ ఏం చేస్తుండే అంటే పోయి దౌర్జన్యం చేస్తుండు. ఆడ మేము చేయరాదా, కట్టింది మేమే, పురపాలక సంఘం మాదే, చేయరాదా, పబ్లిక్ నొప్పియద్దని చెప్పి కొంచెం సున్నితంగా మాట్లాడి కొంచెం ప్రయత్నం చేసినాం. ఇవాళ నువ్వేం చేస్తున్నావు, పాఠకులకు తాళం వేసి ఓ 10 మందిని కాంగ్రెస్ నాయకులను కూడా పెట్టుకొని ఆడ దౌర్జన్యాలు చేస్తున్నావు, పబ్లిక్ని ఇబ్బంది చేస్తున్నావు, కూరగాయలంటూ ఇబ్బంది చేస్తున్నావు. ఇవంతా పబ్లిక్ తెలియదా? ఎవరు దౌర్జన్యం చేస్తుండు? నాకు పోటకాలు తెలుసు అంటున్నావు, ఏం పోటకాలు తెలుసు? ఇవాళ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండి చూద్దా నేను అక్కడ అటువంటి దౌర్జన్యాలు చేయలే. చైర్మన్ భర్త పోయి అక్కడ అంత దౌర్జన్యాలు చేస్తున్నట్టే సిరిసిల్ల పట్టణం ప్రజలందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు ఈ రోజున ఒక్కొక్క వ్యవస్థ చూస్తుంటే ఇవాళ మా హయాంలోనే ఇవన్నీ కార్యక్రమాలు అయినాయి. మొన్నటికి మొన్న 60 కోట్లతోటి ఎస్టీపీ సుత మన పూర్తి స్థాయిలో పని వర్క్ చేస్తూ జరిగింది. ఇవన్నీ కేవలం కేటీఆర్ చేసిన అభివృద్ధి. ఇంకొకటి మాట మాట్లాడినావు, ఎందుకంటే 270 కోట్లు ఎగ్గొట్టిపోయినట్ట కేటీఆర్. ఎటువైంది కేటీఆర్ 270 కోట్లు? ఎటువైనా 70 కోట్లు. బట్ట ఉంది, వస్త్రం ఎలక్షన్ ముందర తీసుకోవడం, ఆ బట్ట పైసలు చదువుతుంది. గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ వస్తుంది. ఎగ్గొట్టిపోయింది అన్న పదం వాడిన చూడు. ఇలా అదే మున్సిపాలిటీ అదే మార్కెట్ కమిటీ ఇలా 30-10 కోట్లు అప్పు ఉంది. ఆ అప్పు కొత్త వచ్చిన కట్టుకుంటాడు, కానీ ఎగ్గొట్టిపోయినావు అని అనే పదం నీ నోట్లకి ఎట్లా వచ్చింది? చదువుకున్న సంస్కారం ఉన్న మాట అయినా 270 కోట్లు ఎగబెట్టిపోయాడు. ఆయనకి ఏమైనా మనం అప్పించినామా కేటీఆర్ గారికి? ఇది పద్ధతి కాదు. ఇంకొకటి రెండోది, ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి అయిందో పట్టణ ప్రజలందరికీ తెలుసు. మరోసారి చెప్తున్నా, ఇంకొకసారి సిరిసిల్ల పట్టణం గురించి మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నా. రెండోది ఇగో 40 కోట్ల జీవో, 40 కోట్ల జీవో జనవరిలో 20 తారీఖున నడిచిందని చెప్పి మాట్లాడు. చదువు వస్తుందా నీకు? జనవరి 20 తారీఖున నడుస్తుందంటే ఇగో 18/7 తారీఖున జీవో, 7 నెల 18 తారీఖున జీవో. టెండర్ పెట్టి 9 నెలల టెండర్ అయిపోయింది. వర్కులు ఇవి 15 రోజుల లోపల 40 కోట్ల ప్రతిపాదనలు తీసుకుపోయి కలెక్టర్ సంతకం తీసుకుపోయి టెండర్ అయిపోయింది. ఎలక్షన్కి ముందే ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పి ఆపారు. 7 నెలల నుంచి మీరు ఏం చేసిండ్రు? కాలయాపన చేసినారని మాట్లాడిను. 7 నెలలు కాదు, కేవలం 15 రోజుల లోపల 40 కోట్ల వరకు సూచించేలా టెండర్ పిలిచి టెండర్ పెట్టడం జరిగింది, టెండర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మీరు ఆపడం జరిగింది. ఇంకొకటి, ఎందుకు పని చేయలేదు? ఏడాది మా పాలన ఉంది కదా అని మాట్లాడాను. ఎందుకు పని చేయలేదు? ఏడాది పాలన ఉందన్నప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు అయినాయో మరుక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ 6.5 కోట్లది ఇమీడియట్గా ఆపాలని చెప్పి మున్సిపాల్కు లెటర్ రావడం జరిగింది, అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 40 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ 6.5 కోట్ల మా విజయనగర్ బైపాస్ రోడ్లు అని అన్నారు. అంబేద్కర్ నగర్ రోడ్డు అనేది తప్పనిసరి కావాలని చెప్పి కేటీఆర్ గారు కోరితే ఆ 3 కోట్ల రూపాయలు లింక్ రోడ్లకని టీఎఫ్ఐడిసి ద్వారా ఇచ్చారు. ఇస్తే అక్కడ కొంచెం జాగా కిరికిరి ఉండడం వల్ల ఒక 6 నెలలు జ్ఞాపకం జరిగింది. తిరిగి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మాట్లాడితే ఈ నిధులు ఇప్పుడు లోపు అది కేటీఆర్ శాంక్షన్ చేసిండు కాబట్టి అది చేసే ప్రసక్తి లేదని చెప్పి మీ గవర్నమెంటే ఇలా ఆపింది. ఇలా అది ఆ 3 కోట్లు తీసుకొచ్చి వాడకట్టుకు పెట్టమని అన్నావు. ఒక చదువుకున్న దాన్ని ఒక విజ్ఞత ఉన్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. టీఎఫ్ఐడిసి ఒకసారి బైపాస్ రోడ్లు లింక్ రోడ్లకు శాంక్షన్ అయినాక వాడకట్టు మోర్లకు పెట్టస్తా? ఇదేనా చదువుకున్న పద్ధతి? ఇదేనా నువ్వు చెప్పేది? తప్పుతో పట్టించేది విద్యానగర్ ప్రజలను. ఇది పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేటి అన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఇది అంత అహంకారంతో మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మూడోది, నా కుటుంబ విషయాలు నువ్వు తీసినావు. నీ ఇంట్లోకి వెళ్ళి సన్న బియ్యం అట. మేము సన్న బియ్యం తింటలేమా? మేము అట్ట తింటున్నామా? ఎలా రేషన్ కార్డు కొత్త అని అంటున్నావు. ఏం కొత్త ఇచ్చినావు? 1000 సమాన రేషన్ కార్డుని అల్ల కొత్తగా వచ్చిన వాళ్ళకు 10-20 ఇచ్చును. నేను రేషన్ కార్డు ఇస్తున్నా, నేను సన్న బియ్యం ఇస్తున్నా, మీ తమ్ముళ్ళు తింటుర్రా? నీ తమ్ముడు తింటలేడా?
నీ బావ తింటలేడా, నీ ఆడబిడ్డ తింటలేదా? విమర్శించి వ్యక్తి పేరు పెట్టి మాట్లాడతావు. ఇదేనా నీ పద్ధతి? ఇంకోటి, జైలు చిప్పకూడు తిన్నాడు. చిప్పకూడు తిన్నాడు శ్రీశైల పట్టణ ప్రజలకు తెలియదా? దానికి చిప్పకూడు కారణం నీ భర్త లేనిపోని ఆరోపణలు చేసి చేపించి ఇలా అధికారులతోటి అండదండ చూసుకొని ఇలా నువ్వు చిప్పకూడు తినిపించిన బిడ్డ. భగవంతుడు అంటూ ఉంటాడు, మళ్ళీ చిప్పకూడు తినే గత వస్తుంది. మేము ఇటువంటి నేర్చుకోలే గతంలో. మళ్ళీ చిప్పకూడు అసలు నేను అనుకుంటే ఈ పాటికి నిన్నే చిప్పకూడు తినిపిస్తూ, కానీ అటువంటి ఆలోచన చేయలేదు. అసలు నేను ఆలోచన మర్చిపోయినా. ఎలక్షన్లో ఓడిపోయినాడు ఇంటున్నామంటే నిన్న మనం బయటకు వచ్చిన ప్రభుత్వం వచ్చినాక. అంతకుముందు గెలిచి ఇంటున్నామంటే ఒకనాడు రాలే. ఇలా విద్యానగర్ ప్రజలకు, గీతానగర్ ప్రజలకు, 3వ వార్డు ప్రజలకు మేమేం సేవ చేస్తున్నాం అనేది విద్యానగర్ ప్రజలందరికీ తెలుసు. నువ్వు తప్పుతో పట్టించినంత మాత్రాన ఇది తప్పుతో కాదు. ఇంకొకటి, మొన్నటి రోజున ఒకడే వేస్ట్ నా కొడుకు ఒక ఆరోపణ చేసిండు. ఆరోపణ చేస్తే దానికి కాయిదాలు ఉంటాయి. ఒక చదువుకోలేదు కావచ్చు, కానీ నాకు విజ్ఞత ఉంది. ఒక పద్ధతిగా దానికి సంబంధించింది ఏదైతే ల్యాండ్ ఉన్నదో అన్నమయ్య అనే తేదీ పాత మార్కెట్లో పోతే 1998 2001 మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఆర్జేడీ లెటర్ తీసుకొని ఆర్జేడీ ప్రకారంగా తీర్మానం చేసి 2001 ఆయనకు పట్టా ఇచ్చాడు. ఆ పట్టా ఇచ్చిన తర్వాత ఆయన 2009 ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత అది బాజాప్తా మున్సిపల్ తీర్మానం ఒరిజినల్ పేపర్ తెచ్చిన, మీకు కావాల్సింటే చూడొచ్చు. ఇవన్నీ ఉండగా ఒక అక్రమంగా మున్సిపల్ ల్యాండ్ అని అన్నావు. ఇదివరకే గతం చెప్పడం జరిగింది. ఇటువంటి ఆరోపణలు చేసి ఇటువంటి చేస్తే ఎవరు నిన్ను నమ్మడు. ఆ హోదానైనా కొంచెం కాపాడు. ఇప్పటికైనా పర్వాలేదు. దేనికైనా ఇదే కాదు, మున్సిపల్ నిధులకు కానీ ఈ ఆరోపణలకు కానీ మేము ఏడికి రమ్మన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా, ఏడికి ఇంకేమో లెంకులాడుతాను. ఎన్ని లెంకులాడుకుంటావో లెంకులాడుకో. అవి నయా పైసా అవినీతి చేయలే మున్సిపాలిటీ. అంత సిక్కుగా వివరించి 5 ఏళ్ళు పాలన పూర్తి చేసింది మా మేడం. కాబట్టి ఇటువంటి పిచ్చి ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. పరిధిలో 18 నెలల పాలన ఎలాంటి అభివృద్ధి కాలేదని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. దానికి మేము రేషన్ కార్డు ఇచ్చినాం, మేము సన్న బియ్యం ఇచ్చినాం అని మాట్లాడుతున్నాం. రేషన్ కార్డు అనేది గతంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు వరకు సంవత్సరంన్నర అవుతుంది వీళ్ళు కాంగ్రెస్ ఫండ్స్ ఇచ్చి. కరెక్ట్ 16 నెలల పాలనలో 1,27,00,000 రూపాయలు, 1,20,00,000 రూపాయలు నామినేట్ వర్క్ అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. ఇది ఈ రోజు వరకు సుధా కొబ్బరికాయలు కొట్టిన పాపన లేదు. నేను నెల రోజులే జ్ఞాపకం చేసిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన నిధులు ఇది ఒకటే. ఈ ఒక్కడికి ఈ రోజు వరకు సిరిసిల్ల 16 నెలలు 17 నెలల పాలనలో ఈ రోజు వరకు 100 రూపాయలు పనిచేసింది ఎక్కలేదు. ఎందుకనంటే ఈ పనులు చెప్తే పైసలు అత్తయో రావు అని చెప్పి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఎందుకంటే కెజెల్ చెక్కులు ఇప్పటి వరకు ఈ పాలన నచ్చించాలి, పాతయే అలా మురిగిపోతున్నాయి. మళ్ళీ కొత్త చెక్కులు ఎక్కడికి వెళ్ళొస్తాయి ఏం కదా అని టెండర్లు చూత వేయకుండా నామినేట్ వర్క్ తీసుకుంటారు. ఒక 6 నెలలు ప్రయత్నం చేసారు, వాళ్ళకి శుద్ధి లేవలేదు. మళ్ళీ టెండర్లు పెట్టారు. టెండర్ పెడితే ఏ ఒక్కరు శుద్ధి వేయలేదు. మొన్న మళ్ళీ టెండర్ పెడితే కొంతమంది వేసారు. ఇవాళ ఏడాది పాలనలో 100 రూపాయలు పని చేయించలేదని అడగడమే తప్ప ఈ మున్సిపల్ పరిధిలో అంటే ఒక పౌరులుగా నేను అడగరారా? కాబట్టి ఇవి సాక్ష్యాలతో సహా జీవోతో సహా 1,26,00,000 ఏడాది క్రితం వచ్చింది. ఇలా ఏ పని అయిందో మీడియా ద్వారా నేను ముందుకు వస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.